పద్మావతి పద్మావతి నువ్వు తాగగానే పోయింది నా మతి, ఆ తర్వాత నువ్వు అయ్యావు కోతి. తెల్లగా ఉన్నానని క్లాస్ కాదు, స్టైల్ కాదు, మాస్. ఇక్కడ ఊరా మాస్. ఊరా మాస్. మాస్ అనే విషయం మాస్ గా చెప్పలేదు, క్లాస్ కి చెప్పింది. మాస్ ఊరా మాస్. అది కూల్ డ్రింక్ కాదే, పెనాయిలు. అలా తాగి వస్తున్నావు. మీరు పెనాయిలే తాగుతారా? అదే తాగుతానని చెప్పాలి, లేకపోతే వీళ్ళందరూ దొబ్బి తాగుతారు. ఇక్కడ మందు కొడుతుంది, ఇంటికి వచ్చి మనల్ని కొడుతుంది. యు ఆర్ ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్. ఇంకా అరే మొత్తం దానికే రేపు గాంధీ జయంతి. బేసిక్ గా లేడీస్ లేపితే దించరు, అది నోరైనా బీరైనా. నా బాధ తట్టుకోలేక తాగి చచ్చిపోతా అంటే ఏందో అనుకున్నా, బీర్ అని ఇప్పుడు తెలిసింది. అది బీర్ అని నీకెలా తెలుసు? అది మంచినీళ్ళ బాటిల్ కూడా అనుకోవచ్చుగా. మంచినీళ్ళ బాటిల్ అయితే అమ్మాయిలు ఖాళీ చేయరుగా అంత తొందరగా. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వద్దురా, ఆ ఫోజు వచ్చి ఈ ఫోజుకి వచ్చాను. ఏంట్రా మీరు తీసిన ఆ పొట్టలో ఫోటోలు? ఏంట్రా నువ్వు తీసేది పొట్టలో ఫోటోలు? ఫస్ట్ లో ప్రేమ పెరుగుతుంది, తర్వాత పొట్ట పెరుగుతుంది. తర్వాత టెన్షన్ పెరుగుతుంది, తర్వాత భయం పెరుగుద్ది. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఇలాగే తయారు చేస్తా. కొత్తలోనే ఊపు, తర్వాత కర్ర కూడా ఊపలేవు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, పెదవులతో కసిగా. అమ్మాయి ఎలా ఉన్నా సరే ప్రేమించడం అనేది మానవ సహజం, అది మగాడికే సాధ్యం. అవునా కదా? చప్పట్లు కొట్టండి రాడు గట్టిగా. సింగరేణి బొగ్గు గనులకు బ్రాండ్ అంబాసిడర్. ఇది అందమా అమావాస్య చందమామ? ఏమి కనబట్లేదు. నీ కాన్సన్ట్రేషన్ అమ్మాయి మీద అంటే వేరే దాని మీద ఉన్నట్టుంది. చంటనా, నీ షో ఇంత అందంగా ఉంది కదా, దిష్టి రాకుండా ఈ దిష్టి చుక్క. నల్ల బంగారం అంటే ఇదేనేమో. ఒక నల్ల బంగారం కూర్చొని ఇంకో నల్ల బంగారం చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఏం చేస్తున్నారో చెప్పండి రా, మనకు అలవాటు పనే. ఎంత అందమైన పువ్వు అయినా వాడిపోక తప్పదు, ఎంత అందమైన అమ్మాయి అయినా ఆంటీ అవ్వక తప్పదు. ఫస్ట్ పువ్వు వాళ్ళు మా జడలో పెడతారు, చివరికి మేము వాళ్ళ చెవులో పెడతాం. ఈడు చూపించే రకం కానీ ఇచ్చే రకం కాదనుకుంటా. ఇస్తే తీసుకుందామనే. ఇదిగో పువ్వు, నువ్వంటే నాకు లవ్. ఎందుకంత కొవ్వు? నెక్స్ట్ ఫోటో ప్లీజ్. పాపం రా, వెరోనికా నమ్ముకుని వాడి భవిష్యత్తు చూడు ఎలా ధైర్యం. దయచేసి వినండి, 1, 2, 3, 4 గల నంబర్ ఫ్లాట్. చెప్పినా. దయచేసి వినండి, 1, 2, 3, 4 నంబర్ గల ట్రైన్ వీడి మీదుగా విజయవాడ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మీరందరూ ఎక్కుతారా? పాపం ఒక అమ్మాయిని పొరపాటున ప్రేమించిన పాపానికి ట్రాక్ దాకా వచ్చాడు. ఆ అమ్మాయి ఎవరో గుర్తుపెట్టండి. హే సెలబ్రిటీ, నీకు రాబోయే ప్రేమికుడు మినిమం 5-6 కోట్ల అధిపతి అయి ఉంటాడు. బా ఎంత సంతోషమో నాకేద్దామని. వీడి పరిస్థితి రైలు కింద రూపాయి బిల్లే. ఏం భయం లేదు, ఒక్కసారి తొడగొడితే వెనక్కి వెళ్ళిపోద్ది.
కాదురా తొడగొట్టడానికే భయపడే వాళ్ళగా చెప్పేవే. ఏం భయం లేదు, ఒక్కసారి తొడగొడితే అదే వెనక్కి వెళ్ళిపోతది. తొడగొచ్చాడు. కొట్టావా? మగవాడు ఆడదాన్ని ప్రేమిస్తే పట్టలేక తప్పదు. పెళ్ళం మంచం మీద పడుకోలేకపోతే పడుకోవాల్సింది పట్టల మీదే. హే శిల్స్మిత, అనురాధ, జ్యోతిలక్ష్మి, జయమాలిని ఎక్కడున్నారమ్మా? అభినయశ్రీ నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నేను కార్ అయితే నువ్వు స్టీరింగ్ వీరా. నేను బైక్ అయితే నువ్వు గేర్ రాడు వీరా. ఓ పని చేయండి, ఒకరితో ఒకటి తిప్పుకొని ఒకరొకటి చేసుకోండి. మీ ఇద్దరు సగం సగం తీసుకోండి. సగం సగం తీసుకొని ఎవరిది వాడే తినాలి, తినిపించుకోకూడదు. ఓకేనా? అబ్బాయి పేరు బొక్క అని చెప్పాడు కానీ వీడు చూస్తే తుమ్మ చెక్కలా ఉన్నాడు. మనిషిని మాత్రమే దూరం అవుతున్నా, నా మనసు నీతోనే ఉందిరా. నిజంగా రా, నువ్వు చెప్పినట్టు కనుక ఏ అమ్మాయికైనా చెప్తే చచ్చిపోద్ది. ప్రేమ నాతో, ముద్దు వాడుతావునా? నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? అసలు నీకేం కావాలా? నీకెందుకు బే? వాళ్ళు ప్రేమిస్తారా, వాళ్ళ వృత్తి. గర్ల్ ఫ్రెండ్ వద్దు, ఫ్రెండ్షిప్ ముద్దు. ఏది ఒకరికొకరు పెట్టుకునేది కాదురా. ఏంటి 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారని సామెత విన్నాను కానీ ప్రూవ్ చేస్తున్నావురా? అలా పక్కన కూర్చుంటే వైరస్ అంటున్నట్టుంది నీకు. బాగా క్లోజ్ ఫ్రెండ్సా మీరు ముగ్గురు? ఒకే రూమ్ లో ఉంటారా? ఒక సబ్బుతోనే స్నానం చేస్తారా? ఒకటే బెడ్షీట్. నీకెందుకు ఒక బెడ్షీట్ అయితే ఒక బెడ్ అయితే? అది ఉతికేది నా ఫ్రెండే.